హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈరోజు కరీంనగర్లో ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న సిటీ సెంటర్ మాల్లో థర్డ్ ఫ్లోర్లో రొహేలా ఐటీ సొల్యూషన్స్ ఘనంగా ప్రారంభించడం జరిగింది. కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు ఈరోజు రొహేలా ఐటీ సొల్యూషన్స్ ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ముస్తాక్ అలీ గారు కూడా పాల్గొనడం జరిగింది. సో కరీంనగర్లో గ్రాడ్యుయేట్ పూర్తయి చాలా మంది విద్యార్థులు నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు. వాళ్ళకి ఎక్కడ సరిగ్గా శిక్షణ తీసుకోవాలి, మంచి జాబ్స్కి వెళ్ళాలంటే ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్యాకల్టీస్ అవైలబుల్ ఉన్నాయి, చాలా మంది అవగాహన లేక ఎంత టాలెంట్ ఉన్నా కూడా బయటికి వెళ్ళి జాబ్స్ చేయలేకపోతున్నారు. సో ఒకవేళ చేయాలనుకున్న వాళ్ళు కూడా పెద్ద నగరాలు అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు లాంటి మెట్రో సిటీలను ఆశ్రయిస్తున్నారు. సో అలా హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన కరీంనగర్లోనే రొహేలా ఐటీ సొల్యూషన్స్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో డెఫినెట్లీగా లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి, ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి కోర్సెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, ప్లేస్మెంట్ ఎలా ఇస్తారు అనే విషయాలన్నింటి కూడా ఒకసారి క్లియర్గా ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ కమ్. ఈరోజు రొహేలా ఐటీ టెక్ సొల్యూషన్ ని ప్రారంభించడానికి వచ్చారు సుడా చైర్మన్, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు. సో సార్ని అడిగి ఎలా ఉంది ఏంటి అని మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, రొహేలా ఐటీ సొల్యూషన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? చాలా మంది విద్యార్థులు చదువుకున్నా కూడా వాళ్ళకి సరైన అవగాహన లేక జాబ్స్ రావట్లేదు, ఏం రావట్లేదు. ఇదంతా వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? కరీంనగర్ నడిపొడ్డున రొహేలా టెక్ ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించడం నిజంగా సంతోషకరం. ముఖ్యంగా చాలామంది గ్రామాల నుంచి మా దగ్గర కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీధరబాబు సార్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మా పిల్లలకు ఉద్యోగాలు కావడానికి రికమెండ్ చేయమనో మీ అంత సహకారం కావాలని చెప్పి కోరుతా ఉంటాం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఐటీకి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ట్రైనింగ్ కలిగి ఉన్నప్పుడు ఆయా సంస్థలు వారికి అవకాశం కల్పించి వారి ద్వారా ఉద్యోగాన్ని మరి వాళ్ళకు ఏదైతే ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళకు ద్వారా వాళ్ళకు ఆ సంస్థలో ఉద్యోగం తీసుకోవాలని అవకాశం ఉంటుంది. కానీ ఎటువంటి ట్రైనింగ్ లేకుండా ఎటువంటి అవగాహన లేకుండా ఉద్యోగం ఇస్తే ఆ సంస్థకు ఇబ్బంది, అదేవిధంగా వారికి కూడా పని చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ వాళ్ళను పూర్తి స్థాయిలో మరి వీళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి అన్నింటిని కూడా సమకూర్చి వాళ్ళకు పూర్తి అవగాహన కల్పించి సంస్థలలో ఉద్యోగాలు పంపించినట్టయితే వారికి కూడా భవిష్యత్తు ఉంటుంది, తర్వాత సంస్థలు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ఈ రొహేలా టెక్ సొల్యూషన్ అనేది ఏదైతుందో ఇది తప్పకుండా అందరికీ కూడా ఉపయోగపడుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ కరీంనగర్ నడిపొట్టున ప్రారంభించి అందరికీ కూడా అందుబాటులో ఉంది. మంచి ఫ్యాకల్టీ, మంచి టెక్నాలజీ అవన్నీ కూడా సమకూర్చి ఈరోజు మరి ప్రారంభించారు. కాబట్టి తప్పకుండా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ట్రైన్ అయ్యి తర్వాత ఉద్యోగానికి వెళ్ళినైతే తప్పకుండా ఆయా సంస్థలు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది సద్వినియోగం చేసుకోవాలిగా మా వంతుగా కోరుతాం. థ్యాంక్ యూ సార్. రొహేలా ఐటీ టెక్ సొల్యూషన్ కి కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు రావడం జరిగింది. సో సార్ మనతో ఉన్నారు. సో ఎలా ఉంది రొహేలా ఐటీ సొల్యూషన్స్ మన కరీంనగర్ ప్రాంత విద్యార్థులకు కానీ స్టూడెంట్స్కి, అదేవిధంగా చదువుకున్న పిల్లలందరికీ కూడా ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలంటూ క్లియర్గా చూద్దాం ఒకసారి. సార్ నమస్తే. నమస్తే. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది ఐటీ సొల్యూషన్స్ కరీంనగర్కి రావడం జరిగింది, రొహేలా ఐటీ సొల్యూషన్స్ అహ్మద్ ఖాన్ గారు ప్రారంభించడం జరిగింది. ఎలా ఉంది సార్, ఎలా యూజ్ అవుతుంది? ఈరోజు రొహేలా టెక్ ఐటీ సొల్యూషన్ అనేది కరీంనగర్ పట్టణంలో పెట్టడం అనేది చాలా సంతోషదాయకం. ఎందుకంటే ప్రజలకు ఒక ఉన్నత స్థాయిలో పిల్లలకు అత్యున్నత చదువులు అందించి సాంకేతిక పరిజ్ఞానం అదే సాఫ్ట్వేర్లో వారు ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోవాలి. ఆ ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడే మన పిల్లలకి రావాలని ఒక తపనతోటి కరీంనగర్లో అంత చదువుకున్నా దీని మీద ఆలోచన లేక అవగాహన లేక ఇప్పటి వరకు ఎవరు కూడా పెట్టడం లేదు. కానీ అహ్మద్ ఖాన్ గారు, రొహేలా అహ్మద్ ఖాన్ గారు ధైర్యం చేసి ఒక మంచి మనసుతోటి కరీంనగర్ పట్టణంలో ఈరోజు రొహేలా టెక్ ఐటీ సొల్యూషన్ పెట్టడం ఈ ఉద్యోగం లేని పరిస్థితులలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇది మంచి సదవకాశంగా భావించుకొని మన కరీంనగర్ సెంటర్లో మంచి ఆలోచన ఉంది. కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే సాఫ్ట్వేర్ అదే సాఫ్ట్వేర్లు అదే మనం ఇక్కడ ఉచిత వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి దానిని పూర్తి స్థాయిలో వాళ్ళు పరిపూర్ణంగా ఆ సేవలు తీసుకొని వాళ్ళు రాబోయే భవిష్యత్తులో కూడా కరీంనగర్ వ్యవస్థ నియోజకవర్గం అయితేంది చుట్టూ నలుమూలల యువకులు ఈరోజు జాబుల గురించి చాలా వేటలు ఉన్నారు. వారికి ఒక మంచి అవకాశం అది
అహ్మద్ ఖాన్ గారు, రోహిల్ అహ్మద్ ఖాన్ గారు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికే ఒక సంస్థ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఈరోజు రోహిల్ టెక్ ఐటీ సొల్యూషన్ అని పేరుతో పాటుగా ప్రజలకు ఉన్నత స్థాయిలో అందించి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, మంచి చదువులు వాళ్ళకు బోధించుకుంటూ భవిష్యత్తు విధానంలో మరొక అత్యున్నత స్థాయిలో విద్యార్థులు కరీంనగర్లో ఉండాలని ఒక సంకల్పంతో అతను చేస్తున్నందుకు చాలా సంతోషదాయకం. ఇతను ఇంత మంచి అవకాశం పెట్టి ఆలోచించి ఈ కరీంనగర్ పట్టడంలో అనేది శుభసూచకం. ఎందుకంటే కొంతకాగానే హైదరాబాద్ పోయి పెట్టేస్తూ ఉంటారు, కానీ ఇతను కరీంనగర్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మనకు గర్వించదగ్గ విషయం. అతనికి ఈ ఆలోచించినందుకు చాలా మనం సంతోషపడాలి. ఈ తరుణంలో ఈ కరీంనగర్ చిన్నది అనుకుంటారు, కానీ కరీంనగర్ పెద్దదిగా చేసి చూపిద్దాం, మన దగ్గర కూడా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇద్దాం, వాళ్ళకు విధానం చూపిద్దాం అనే అహ్మద్ ఖాన్ గారు ఈరోజు మనకు ముందుండి పిల్లలకు మంచి ఆలోచన విధానం కల్పించే దిశలో ఆయన ప్రయాణం అవుతుంది. కాబట్టి అతనికి మన నుంచి కానీ మన అందరి తరపున కానీ ఆయనకు మంచి జరగాలని, భవిష్యత్తులో అనుకున్నట్టుగా ఒక ఉన్నత స్థాయిలో ఉండి పిల్లలకు మంచి విద్యాబోధన అందించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానంలో ప్రధాన పాత్ర పోషించాలని అహ్మద్ ఖాన్ గారికి మంచి బలాన్ని చేకూర్చి బాగుండాలని కోరుకుంటూ, ఇంత మంచి సదవకాశంలో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎనీహో ఆయన అనుకున్నది 100% సక్సెస్ అవుతుంది. కరీంనగర్లో పక్కా మా అందరి తరపు నుంచి కోఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని నిలబెట్టి ఆయన సక్సెస్ కావడానికి ఆయన కూడా సిద్ధంగా ఉండడానికి చూడాలని కోరుకుంటూ, మీ శ్రీనివాసపురం వల్ల కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ కన్సిస్టెంట్ ముస్తక్ అలీ గారు ఉన్నారు. సో సార్ని అడిగి రొహేలా ఐటీ సొల్యూషన్స్ ఏ విధంగా మరి కరీంనగర్ విద్యార్థులకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి ఏ విధంగా యూజ్ అవుతుంది. చాలా మంది పిల్లలు జాబ్స్ కోసం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళి అక్కడ శిక్షణ తీసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ టైం మన కరీంనగర్లో ఐటీ సొల్యూషన్స్ ప్రారంభించడం జరిగింది. సో ఎలా ఉందనే విషయాలు క్లియర్గా చూద్దాం ఒకసారి. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ చెప్పండి. రోహెలా టెక్ ఐటీ సొల్యూషన్ అనేది యావత్తు తెలంగాణకి చాలా పెద్ద తన ఒక సిఇఓ అహ్మద్ గారు ఒక వ్యూహంతోని, ఒక సోషల్ సర్వీస్ మోటోతోని ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ 2010 నుంచి తను ఆల్రెడీ చాలా మందికి ట్రైనింగ్ చేసుకుంటూ కన్సల్టింగ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ మనం చూస్తున్నాం, నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చూశాను, చాలా మంది నిరుద్యోగాలు ఉన్నారు. ఒక్కరితోని అయ్యే సమస్య కాదు. ఏమైతుంది అని ఆలోచిస్తే ట్రైనింగ్ లేక పిల్లలకి ఉద్యోగాలు దొరకట్లేదు. ఇవాళ కరీంనగర్లో అమీర్పేట్ పోవాల్సిన అవసరం లేదు, ఏ హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనలో ఒకటిగా ఇంత మంచి ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి ఎస్టాబ్లిష్ చేశాడు. కాబట్టి ఇక్కడ ట్రైనింగ్స్ తీసుకుంటే రానున్న రోజులలో ఇంకా ఒక 3 నెలలు, ఎందుకంటే ఎస్ఏపి కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఏఐ పైన కానివ్వండి, చాలా కోర్సెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు ఒకవేళ ఎస్ఏపి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఏ లెవెల్ అన్నా మీరు ట్రైనింగ్ తీసుకుంటే 3 monthsలోనే జాబ్ ఆపర్చునిటీస్ మీ ఇంటి దాకా రాబోతున్నాయని నేను మీకు చెప్తున్నా. ఇంకొకటి మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, చాలా వరకు లేడీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారు. కరీంనగర్లోని నేను డేటా అనాలిసిస్ చెప్తే ఒక 10,000 మంది అయితే ఈజీగా, రేపు జాబ్ మేళా ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటే 10,000 మంది ఉద్యోగాల కోసం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి రానున్న రోజులలో రోహెలా ఐటీ టెక్ సొల్యూషన్స్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి సపరేట్ బ్యాచ్ లేడీస్కి ఉండబోతుంది. ఇది మంచి అవకాశం. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, యావత్తు తెలంగాణ ప్రజలకు అందరికీ మంచి అవకాశం. అతి తక్కువ అఫోర్డబుల్ ఫీజెస్లలో వాళ్ళు ట్రైనింగ్ పెట్టారు. కాబట్టి మీరు ఉపయోగించుకోండి. రానున్న రోజులలో జూలై లక్ష్ ఫౌండేషన్ తరఫున ఇంకో 2-3 ఫౌండేషన్స్ ఉన్నాయి. స్వచ్ఛతంగా సోషల్ సర్వీస్ చేసే ఫౌండేషన్స్తోని కొలాబరేట్ అయి రోహెలా ఐటీ సొల్యూషన్స్ వాళ్ళతో ముందుండి జాబ్ మేళా కండక్ట్ చేయడానికి మేము ముందుకొస్తున్నాము. మీరందరూ ఈ 3 months యూటిలైజ్ చేసుకొని జాబ్ మేళా కోసం ప్రిపేర్ అవ్వండి. మినిమం ఒక 8 నుంచి 10 లక్షల ప్యాకేజెస్ రాబోతున్నాయని నేను మీకు చెప్తున్నాను. స్టే ట్యూన్ టు us. We will always be there in your service. Thank you. ఓకే సార్, ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది, మీరు కూడా చాలా జాబ్ మేళాస్ ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా, నేను కూడా ఇంతకుముందు కరీంనగర్ వచ్చినప్పుడు మీ ఫ్లెక్సీలో చూడడం జరిగింది జాబ్ మేళా గురించి. సో ఎలా ఇప్పుడు ఇందులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మీ జాబ్ మేళాలో ఏమైనా వేరే కంపెనీస్లో జాబ్స్ రావడానికి ఆఫర్స్ ఉన్నాయా? ఎలా సార్? అమ్మ, ఇప్పుడు నార్మల్గా ఐటీ కారిడార్ హైదరాబాద్ ఒకటే చూసుకుంటే చాలా వరకు ఎస్ఏపి మాడ్యూల్లో మీరు గూగుల్ ఓపెన్ చేయండి, Naukri.com ఓపెన్ చేయండి, లేదా మీరు ఎన్నైతే సైట్స్ ఉన్నాయో ఓపెన్ చేయండి. ఎస్ఏపి పైన 100,000 ఉద్యోగాలు ఉన్నాయి. కానీ మన దగ్గర పిల్లలకి ట్రైనింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు క్రాక్ అయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న ప్లాట్ఫామ్ కానీ వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటే రానున్న రోజులలో 5 ఏళ్లలో, ఇవాళ డేట్ గుర్తుపెట్టుకోవాలా, కెమెరా ముందట నేను చెప్తున్నా, రానున్న 5 ఏళ్లలో కరీంనగర్ ఐటీ కారిడార్ గా మారబోతుంది. థ్యాంక్ యూ సార్. రొహేలా ఐటీ టెక్ సొల్యూషన్స్ సిఇఓ అహ్మద్ ఖాన్ గారు ఉన్నారు మనతో. సో సార్ని అడిగి
మరి ఏంటి రొహెలా ఐటీ సొల్యూషన్స్ ప్లేస్మెంట్స్ ఏమున్నాయి, ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ, ఎంతమంది ఇప్పటివరకు ఎంతమందికి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది అనే విషయాలన్నింటి కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ చెప్పండి సార్ క్లియర్గా అన్ని విషయాలు మీ సొల్యూషన్స్కి సంబంధించిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక రోలాటెక్ ఐటీ సొల్యూషన్స్ శుభాకాంక్షలు. సో ఈరోజు మేము ఈ రోలాటెక్ ఐటీ సొల్యూషన్స్ని ప్రారంభించాము. అతిరథ మహారథులందరూ వచ్చి ఇక్కడ ఓపెనింగ్ జరిగింది. సో ఈ రోలాటెక్ ఐటీ సొల్యూషన్స్ ద్వారా మేము 3 వింగ్స్లో వర్క్ చేస్తున్నాము. దట్ ఈస్ లైక్ ట్రైనింగ్, కన్సల్టింగ్ అండ్ సపోర్ట్. ట్రైనింగ్ వచ్చేసి ఎస్ఏపిలో ఉన్నటువంటి దాదాపు 32 మాడ్యూల్స్లో మేము ట్రైనింగ్ ఇస్తాము. మేము ఇక్కడ ఐడెంటిఫై చేసిందంటే కరీంనగర్లో చాలామంది యువత ఈ ట్రైనింగ్స్ కోసం హైదరాబాద్ వెళ్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్, ముంబై, తర్వాత పూణే లాంటి బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీరు నేర్చుకొని వర్క్ ఫ్రమ్ జాబ్స్ కూడా కొట్టవచ్చు. సో మీరు మమ్మల్ని కన్సల్ట్ అయిపోయి ఈ ట్రైనింగ్స్ మనకి L1, L2, L3, L4 అని 4 లెవెల్స్ ఉంటాయి. 3 మంత్స్ నుంచి మొదలు పెడితే 6 మంత్స్ వరకు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మేమే బాధ్యత తీసుకొని ఎంఎన్సీస్కి మేము మీ యొక్క రెజ్యూమ్స్ని కూడా ఎక్స్పోజ్ చేయిస్తాము. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. నాలాంటి ఒక 1000 మంది ఇక్కడ కరీంనగర్ నుంచి వర్క్ చేయాలనే సంకల్పంతో ఈ కంపెనీని మేము మొదలుపెట్టాము. సో నిరుద్యోగ యువతలందరికీ నేను ఇచ్చే పిలుపు ఏంటంటే మా కంపెనీని కన్సల్ట్ చేయండి. మీరు మంచి స్కిల్స్, ఏదైతే ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ లేక మన వాళ్ళు వెనుకబడుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్సే కానీ, ఇంటర్పర్సనల్ స్కిల్సే కానీ, టెక్నికల్ స్కిల్సే కానీ, ఇవన్నిటిని మేము ట్రైన్ చేసేసి మేము ఇండస్ట్రీ రెడీ స్పెసిఫిక్ స్కిల్స్తోని ముందుకు పోతున్నాము. సో ఈ సదవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవాలని ఈ కరీంనగర్ ప్రజలకు, కరీంనగర్ ఒక్కటే కాకుండా ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనతో పెద్దపల్లి మైనారిటీ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సో సార్ని అడిగి మరి ఏంటి రొహెలా ఐటీ సొల్యూషన్స్ ఈరోజు ప్రారంభించబడింది కదా, ఎలా ఇది చాలా మంది నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ యూజ్ అవుతుంది అనే విషయాలు చూద్దాం ఒకసారి. సార్ నమస్తే. నమస్కారం మేడం. సార్ చెప్పండి సార్, ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు రొహెలా ఐటీ సొల్యూషన్? ఇది రోయల్ ఐటీ టెక్ సొల్యూషన్ నిరుద్యోగులకి ఉద్యోగ వృత్తి వస్తుందని నేను నమ్ముకున్నా. ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి మన ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నందున చాలా కృతజ్ఞతగా హ్యాపీగా ఫీల్ ఉంది. ఇప్పుడు రానున్న రోజుల్లో మన పిల్లగాళ్ళు ఏంటంటే డిగ్రీ, బీటెక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బీటెక్ ఇట్లా చదివి కూడా వేలి ఖాళీగా ఉండి వేటర్లా పని చేసుకుంటా ఇట్లా తిరుగుతుండ్రు. చాలా వాళ్ళకి నేను ఒకటే నా సందేశం సుమన్ టీవీ ద్వారా, మీరు ఈ ఇన్స్టిట్యూట్కి రండి, ఈ కోర్స్ నేర్చుకోండి, మీకు కూడా ఉద్యోగ వృత్తి వస్తుంది. ఇక్కడ ఉన్న ఓనర్ CEO ఆయనే సంకల్పం ఒకటే, నా ద్వారా ఇంకో ఫ్యామిలీ మంచిగా ఉండాలి. ఆ సంకల్పంతో చాలా తక్కువ మంది ఉంటారు ఈ కాలంలో. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ ఈ కోర్స్ కోసం SAP కోర్స్ కోసం పూణేకి, ముంబైకి, హైదరాబాద్ ఇట్లా వెళ్ళాల్సిన అవసరం లేదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇదే ఆదర్శం అవుతుందని నేను ఈరోజు సుమన్ టీవీ ద్వారా తెలియజేసుకుంటూ, మరియు మన అహ్మద్ ఖాన్ సాబ్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళ అందరి బ్లెస్సింగ్ ద్వారా మీరు ఇంకా ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనతో పాటు అఖిల్ అహ్మద్ ఖాన్ గారు ఉన్నారు. సో సార్ని అడిగి ఒకసారి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఇది గత 4 సంవత్సరాల నుండి రోహెలా టెక్ స్థాపించబడినది. నేను అనుకుంటున్న మొదటిసారి ఒక 40 నుంచి 50 మంది పిల్లలు దీంట్లో ఎడ్యుకేషన్ తీసుకున్నారు. మంచి మంచి కంపెనీలలో పనిచేస్తున్నారు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చే ఒక 5 సంవత్సరాలలో వీళ్ళు కనీసం ఒక 5 నుంచి 10,000 మంది దాకా వీళ్ళు స్టూడెంట్స్కు మన కంపెనీలో తీసుకొని బయట పెద్ద పెద్ద అమెరికా కానీ, లండన్ కానీ వీళ్ళు వెళ్ళటానికి అవకాశం ఉన్నది. కరీంనగర్ అంటే చిన్న చూపు చూస్తున్నారు స్టూడెంట్ కూడా. మనం హైదరాబాద్ వెళ్ళి అక్కడనే హైదరాబాద్లో చదువుకొని మనం ముందుకు పోతామనే వాళ్ళ ఆలోచన ఉంది. ఆలోచన ధోరణి మార్చుకొని నేను అనుకుంటున్నా కరీంనగర్లో కష్టపడి ఇక్కడనే చదువుకొని ఇక్కడ పెట్టిన ఇన్స్టిట్యూట్లో వీళ్ళు ఒక ఛాన్స్ తీసుకొని చూడండి. వచ్చిన స్టూడెంట్ ఇప్పుడు చేస్తున్న పని ఎందరు స్టూడెంట్ చదువుకుంటున్నారో అందరితోటి కలుసుకొని ఒక్కసారి చూడండి. ఒక అవకాశం మాకు కూడా ఇవ్వండి ఈ కంపెనీకి, రోహెలా టెక్. ఇప్పుడు నేను గత 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఇది ముందుకు వెళ్ళబడుతున్నది. నేను అనుకుంటున్నా రాను ఈ కంపెనీలో ప్రొఫెసర్స్ కూడా జాయిన్ అవుతారు, దీంట్లో శిక్షణ ఇచ్చడానికి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈరోజు ఘనంగా ప్రారంభించబడిన రొహెలా ఐటీ సొల్యూషన్స్ మహమ్మద్ ఖాన్ గారు. సో సారు ఎంతో గొప్ప సంకల్పంతో కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంత
విద్యార్థులందరూ కూడా చాలా మంది మంచి నాలెడ్జ్ ఉన్నా కూడా జాబ్స్కి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే సరైన శిక్షణ లేక అలాగే ఉండిపోతున్నారు. కాలేజెస్లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చిన పిల్లలు కూడా జాబ్స్ చేయలేక ఇంట్లోనే ఉంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా మంచి శిక్షణ ఇచ్చి మంచి ప్లేస్మెంట్ ఇచ్చే లాగా ఈరోజు కరీంనగర్లో రొహేలా ఐటీ సొల్యూషన్స్ ప్రారంభించబడింది. సో తప్పకుండా నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఐటీ ఇలా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ బిట్టుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.